Namaste boys, this is your PK. Day 33 of learning Python. అండ్ బేసికలీ ఈరోజు టాపిక్ తెలుసుకునే ముందు పైథాన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ అకౌంట్ని ఫాలో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడన్నా మీకు యూజ్ అవుతాయి. ఈరోజు టాపిక్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. సో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏంటంటే బేసికల్గా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు వాడాం. లైక్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్, లెంత్ ఆఫ్, డేటా టైప్స్, లిస్ట్. కానీ ఈరోజు స్పెసిఫిక్గా మిన్, మ్యాక్స్, సమ్ అండ్ సార్టెడ్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఎట్లా పనిచేస్తాయో చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటాం. సో అవి వాడడం కాబట్టి మనం ఈరోజు కొంచెం ఇండెప్త్గా మిన్, మ్యాక్స్, సమ్ అనేది ఎట్లా పనిచేసే చూద్దాం. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ కోడ్ చూస్తే ఏ ఈక్వల్ టు సమ్ లిస్ట్ ఉన్నది, 135 అక్కడ ఉన్నాయి. సో మనకు ప్రింట్ ఆఫ్ మిన్ అన్నప్పుడు, మిన్ ఆఫ్ ఏ అన్నప్పుడు మనకు ఆ లిస్ట్లో ఉన్న స్మాలెస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో సేమ్ అలానే మ్యాక్స్ అన్నప్పుడు లార్జెస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో సమ్ అంటే ప్రింట్ ఆఫ్ సమ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ లోపల లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని మనం యాడ్ చేసి మనకు అవుట్పుట్ కింద వస్తాయి. సింపుల్. ఈ మోడ్ ఇట్లా పనిచేస్తాయి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో. అండ్ మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే మిన్ అన్నప్పుడేమో 1 వచ్చింది, మ్యాక్స్ అన్నప్పుడేమో 5 వచ్చింది, సమ్ అన్నప్పుడేమో 15 వచ్చింది. సో ఇది అవుట్పుట్. సో బేసికల్లీ సార్టెడ్ ఆఫ్ అనే ఫంక్షన్, బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని సార్టెడ్ ఆఫ్ అన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఇస్తుంది. ఎట్లా 1 2 3 4 5 అని. సో ఇది సార్టెడ్ ఆఫ్ పని. అండ్ ఇంకొకటి సార్టెడ్ ఆఫ్ అనే ఫంక్షన్ తోటి మనం డిసెండింగ్ ఆర్డర్ కూడా చేయొచ్చు. సో అది ఎట్లానంటే ఏం లేదు, జస్ట్ ఒక వేరియబుల్ ఉంది, వేరియబుల్లో ఒక లిస్ట్ ఉంది. సో రిజల్ట్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ అని పెట్టి ఆ వేరియబుల్ పెట్టి కామా పెట్టి రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని పెడితే మనకు సేమ్ లిస్ట్ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ వచ్చింది కదా, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. సింపుల్. సో ఇది సార్టెడ్ ఆఫ్ అనే ఫంక్షన్ యొక్క పని.